ఈ రోజుల్లో బైబిల్ చదవడం అందరూ మానుకుంటున్నారు. అందుకని సత్యం ఎరగని తరం తయారవుతూ ఉంది. సువార్త ఎరగని తరం ఆల్రెడీ వచ్చింది. సువార్త ఎరగని తరం వచ్చింది అంటున్నా. మొన్న ఒక పాప అంటుంది, ఒక 20 years అమ్మాయి, అమ్మ మీరు సువార్త చెప్పండి అని నేనంటే, సువార్త అంటే ఏంటండి? యేసు ప్రభు ఆయన చేసిన పనులు, ఆయన చెప్పినవి అవి చెప్పడమే కదండి అని అన్నది. సువార్త అంటే ఏంటో సరైన అవగాహన లేక మరి ఒక సువార్త ప్రకటించబడుతున్న తరములో ఇప్పుడు పిల్లలు పడుతున్నారు. ఇప్పుడు పుట్టే పిల్లలకి ఏం తెలుసు సువార్త అని అంటే, ఇప్పుడు ఏదైతే ప్రకటించబడుతుందో అది తెలుస్తుంది, అంతేగా. ఆ తరంలో పుట్టాము. దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను కన్నది. సో దాని ఉద్దేశం అంటే ఏంటంటే, పరిస్థితి అంతా అటు ఉంది, లోకమంతా అలాగుంది, నేను కూడా అటు తయారైపోయినా, అందుకని అది చేశా. అది కాన్సెప్ట్ కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ తరము బైబిల్ ఎరగని తరం అవుతుంది. బైబిల్ని ధ్యానించడం మానుకున్నారు ప్రజలు. వాక్య ధ్యానాలు లేవు, గ్రూప్ స్టడీస్ లేవు, సంఘాల్లో బోధలు లేవు, అన్నీ మారిపోయినాయి. కొరింథీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ, మేం ప్రకటించినవి కాకుండా మీకు వేరే వేరే అన్నీ పరిచయం అయినాయి, అలాంటి పరిచయం చేస్తారు అని 3 మాటలు చెప్పాడు. అందులో ఇందాక మాట్లాడుకున్న మన మరి ఒక సువార్త, ఓకే, మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ. ఏంటి అంతా అలా చూస్తున్నారు? సరే, మీ కొరకు చదివిస్తా, ఏం చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, 11వ అధ్యాయంలో 2వ వచనము నుంచి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్టు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించిన, ఇక మీరు చదవండి, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను పొందిన, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించిన, మీరు వానిని గురించి సహించట యుక్తమే. సో మరి ఒక యేసు ఈనాడు ప్రజలకి పరిచయం అవుతూ ఉన్నాడు. మరి ఒక ఆత్మ ఈనాడు సమాజానికి పరిచయం అవుతూ ఉన్నాడు. మరి ఒక సువార్త అనేది సమాజంలో, క్రైస్తవ సమాజంలో. సో వాటి గురించి నేను ఎక్కువ వివరించడానికి ఇప్పుడు ఇష్టపడలేదు. ఓకే, యేసు గురించిన అవగాహన ఈనాడు క్రైస్తవ సమాజానికి సరిగా లేదు. అందుకనే మరి ఒక యేసును పరిచయం వస్తున్న మరి ఒక ఆత్మ. ఇప్పుడు ఆత్మ అనగానే ఇంకా మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోగలుగుతాం. సువార్త అనగానే ఇప్పుడు ఏం సువార్త అనుకుంటున్నారో ఇమాజిన్ చేసుకోగలుగుతాం. ఎందుకు ఈ ప్రాబ్లం ఏంటి? మేము ప్రకటించని, మేము ప్రకటింపని ఇలాంటి డూపి అన్నీ వస్తాయి, నకిలీ అన్నీ వస్తాయి. మరి నకిలీ అర్థం చేసుకోవాలని అంటే అసలు రియల్ ఏంటో తెలుసుకోవాలి కదా. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలనే విషయాన్ని, దాని కొరకు ఆసక్తి పెంచడానికి మీకు యెషయా గ్రంథాన్ని పరిచయం చేశాను. యెషయా గ్రంథంలో పరిచయం చేస్తూ, యెషయా గ్రంథము ఆ ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి ఆ పరిస్థితులు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకి
దేవుడిచ్చినటువంటి ఆ మాటలన్నీ ఒకటి ఇందులో కూడా మీరు కొంచెం అవగాహన కొరకు మరొక విషయం చెప్తా. దేవుడు సర్వ సృష్టిలో ఉన్న మనుషులందరినీ తయారు చేసిన వాడే. ఓకే, ఎగ్జాంపుల్ ఆయనను తండ్రి, ఒక తండ్రి పిల్లల్ని కన్నాడు. భూమి మీద ఉన్న పిల్లలందరూ ఆయన పిల్లలే. దేవుడు లేకుండా ఏ మనిషి భూమి మీదకి రాలేదు. సో అందరూ ఆయన పిల్లలే. ఆయన పిల్లలకి దేవుడు ఏదైనా బ్లెస్సింగ్ ఇవ్వాలి, పర సంబంధమైన విషయాలు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం అందరికీ పంచాలనుకున్నాడు. ఒకటి, మన పిల్లలే ఉన్నారు, స్వీట్స్ తెచ్చాము, నలుగురు పిల్లలు ఉన్నారు అనుకో, నలుగురిని పిలిచి రేయ్ ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని ఇవ్వచ్చు. లేదు, ఒకరిని పిలిచి అతని చేతికి ఇచ్చి మీరందరూ పంచుకోండి అనవచ్చు. ఇప్పుడు అందరికీ చేరుద్ది కదా. ఇలాగున తండ్రైన దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కలగజేసిన వాడే అందరికీ తండ్రి అయినప్పటికీ మనుషులందరికీ తనను తాను బయలుపరుచుకుంటూ ఆయన మనుషుల కొరకు ఏమి సిద్ధపరిచాడో ఆ విషయాలన్నీ అందరికీ ఒక్కొక్కడికి పంచినట్టు పంచకుండా ఆ రెండవ మెదడును పెంచుకొని ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఎన్నుకొని, ఇదిగో నేను ఇలాంటి వాడిని, నా లక్షణం ఎట్లాంటిది, నా స్వభావం ఎట్లుంటుంది అని ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చిన్న గుంపు. ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ దేవుని చేత బయటికి వచ్చి ఆయనే విడిపించాడు, మిరాక్యులస్గా వినిపించాడు. అది మానవ ఊహకు అందనటువంటి విషయాలు వాళ్ళకి కదా. పోయినసారి మనము 10 ఆజ్ఞలు ధ్యానాల్లో మిమ్మల్ని విమోచించిన యెహోవాను నేను చెప్తున్నాను వినండి అని ఆజ్ఞలు ఇచ్చాడు అనే విషయాలు చూసాం. కాబట్టి భూమి మీద ఇన్ని తెగలు, ఇన్ని రకాల ప్రజలు ఉన్నా దేవుడు ఒక చిన్న గుంపును ఎన్నుకొని ఆ చిన్న గుంపులో నుండి తన వ్యక్తిత్వము, తన స్వభావము, తన లక్షణాలన్నీ వారికి తెలియజేస్తూ, వింటున్నారా? కాబట్టి ఈ పాత నిబంధన చదువుతూ ఉన్నాము అని అంటే మనకు అర్థం అవ్వాల్సింది అక్కడున్న రాజులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న నాయకులు, అక్కడున్న ప్రవక్తలు వీళ్ళు కాదు. ఎవరు అర్థం కావాలా? వీళ్ళను ఆ స్థాయికి తీసుకుని ఇచ్చినటువంటి వీరి దేవుని గురించి అర్థం కావాలా. అది పాత నిబంధన ఎందుకుంది అని అంటే ఇశ్రాయేలుల గురించిన తెలుసుకోవడానికి కాదు, మనం ఆ ఇశ్రాయేలుల దేవుణ్ణి తెలుసుకోవడానికి పాత నిబంధన మనం చదవాలి. నిజంగా దేవుని క్యారెక్టర్ నీకు సరిగ్గా అర్థం కావాలంటే అసలు ఆయన కోపపడతాడా, ఆయన ప్రేమిస్తాడా, మంచి చేసిన వాళ్ళని ఎలా చూస్తాడు, తప్పు చేసిన వాళ్ళని ఎలా చూస్తాడు, బాధలు పడే వాళ్ళ గురించి ఆయన మనసు ఎలాగుంటుంది. ఇందాక మొదటి అధ్యాయం చదివాం మనం. సింపుల్గా ఒక అధ్యాయంలోనే ఆయన ఎమోషన్స్ అన్నీ బయటపడ్డాయి. గుర్తుందా మీకు? మొదటి అధ్యాయం చదివినప్పుడు ఆయన బాధ అర్థమవుతూ ఉంది. ఆకాశమా ఆలకించాడు. ఆయన కోపం అర్థమవుతుంది. ఎవడరా నిన్ను రమ్మన్నది నా దగ్గరికి? నీ జీవితం బాగలేదు కానీ అన్నీ పెట్టుకొని పెద్ద తీసుకొని వస్తున్నావు, నీ అర్పణలు అవన్నీ ఎవరికి కావాలి అవన్నీ. కోపం అర్థమవుతుంది. ఆయన ప్రేమ అర్థమవుతుంది. సరే ఏదో పోతే పోయినావు, ఎట్రా మనం వివాదం తీర్చుకుందాంరా, అది ప్రేమ.
సో దేవుని యొక్క క్యారెక్టర్ అంతా చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఓకే, దాని కొరకై పాత నిబంధన చదువుతూ ఉన్నాం, యెషయా గ్రంథంని మనం చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇందులో గత వారం నేను మీకు చెప్పినట్టుగా దాని యొక్క ఇక్కడ ఉత్తరం, దక్షిణం, దీని చుట్టూ రకరకాల చిన్న చిన్న దేశాలన్నీ శత్రు దేశాలు ఉన్నాయి. తర్వాత ఈ చిన్న చిన్న దేశాలకు బయట ఇంకా పెద్ద పెద్ద దేశాలు కూడా ఉన్నాయి. గుర్తొచ్చిందా మీకు? లాస్ట్ వీక్ నేను మీకు చెప్పిన పాఠంలో వేసిన రైట్, ఇది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము, లేకపోతే ఇశ్రాయేలు రాజ్యము. ఇక్కడ 10 గోత్రాలు ఉన్నాయి. ఇది యోధా సంబంధించింది. దీని క్యాపిటల్ వచ్చేసి యెరూషలేము. ఇశ్రాయేలు కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ చరిత్రపరంగా చూసుకుంటే మనము యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదివినటువంటి విధంగా యెషయా ప్రవచించినటువంటి కాలము దాదాపు 4 రాజులు ఏలిన కాలంలో ఆయన మాట్లాడాడు. ఆ విషయాన్ని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివాము. ఎవరెవరు వారి పేర్లు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే అని నేను చెప్పాను. ఓకే, మనష్షే కాలంలో ఆయన చనిపోయాడు. లాస్ట్ వీక్ నేను ఇదే మాటతో ముగించాను అని అంటే, ఈ రాజులు ఉన్నారే, ఈ రాజులు వారి వారి కాలంలో వారు మంచివాళ్ళు అయితే దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు. వారు చెడ్డోళ్ళు అయితే దేవుడు వారికి శిక్ష, ఓడిపోయేలాగా చేశాడు. వీళ్ళని క్రమశిక్షణ పెట్టడానికి ఇప్పుడు వినండి, మీరు వినండి. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళను క్రమశిక్షణ పెట్టాలని దేవుడు అనుకున్నాడు, క్రమశిక్షణ ఎప్పుడు అవసరమవుద్ది? ఏదైనా తప్పు చేస్తే అవసరమవుద్ది. ఓకే, ప్రజలు సరిగా లేరనుకోండి, ఏమంటే ఈ చిన్న దేశాలను పంపిస్తాడు, వాళ్ళతో యుద్ధం వస్తుంది. వాళ్ళతో యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు కనుక తప్పుడు రాజు అనుకో, రాజు చెడ్డోడు అనుకో ఓడిపోతాడు, రాజు మంచోడు అనుకో గెలుస్తాడు. వీళ్ళ మాట వినలేదే అనుకో, ఎదుగో అష్షూరు, ఈ అష్షూరు వాళ్ళు వచ్చి ఈ 10 గోత్రాలని పట్టుకుపోయారు. తర్వాత వీళ్ళు బబులోను. అప్పటికి యెషయా కాలానికి బబులోను అంత పవర్లో లేదు, వీళ్ళు కూడా అంత పవర్గా ఏం లేరు, కానీ ఎదుగుతూ ఉన్న కాలం అది. ఓకే, ఇది స్టోరీ. ఇలాంటి పరిస్థితుల్లో 4 రాజులు వారి కాలంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 4 విషయాలు కూడా ఆలోచన చేస్తే, హిజ్కియా ఉన్నాడు. ఈ హిజ్కియా మంచోడా చెడ్డోడా? ఈ గ్రంథంలో చూస్తే ఆయన మంచోడే. ఆయన మంచోడే కాబట్టి యెషయా గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. 66వ అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే, ఆయన కాలంలో పాలస్తీనులు, అరబ్బులు, వీళ్ళు ఈ బ్యాచ్, అరబ్బులు, పాలస్తీనులు, వీళ్ళిద్దరు కలిసి మిత్ర దేశాలై యుద్ధానికి వచ్చారు. ఇది యోధా దేశం. దీని గురించినటువంటి విషయాలు, ప్రవచనాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో ఏముంది?
యోధాను గురించి, యెరూషలేము గురించి యెషయాకి కలిగిన ప్రవచనం. వీళ్ళిద్దరు కలిసి మిత్రదేశాలు, వీళ్ళిద్దరు కలిసి యుద్ధానికి వస్తే ఈయన మంచోడే కాబట్టి గెలిచారు. యెషయా గ్రంథం చదివితే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. రాజు మంచోడైతే దేవుడు విజయం ఇస్తాడు. తర్వాత ఈయన మళ్ళా కొంచెం చెడ్డోడయ్యాడు, గుడ్డున్నాడు, తర్వాత చెడిపోయాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసా? హిజ్కియా మీకు తెలుస్తుంది. కుష్ఠరోగంతో చనిపోయాడు. తర్వాత చెడిపోయాడు. చెడిపోతే ఈ అష్షూరీయులతో యుద్ధం జరిగినప్పుడు ఓడిపోయారు. అష్షూరీయులతో యుద్ధం జరిగితే ఓడిపోయారు. మీకు తెలుసు, నేను ఇందాక నుంచి చెప్తున్నా, అష్షూరు వాళ్ళు ఇశ్రాయేలు 10 గోత్రాలని పట్టుకుపోయారు, చెరపట్టుకుపోయారు అని. హిజ్కియా కాలంలో అష్షూరీయులతో యుద్ధం జరిగింది. ఈ యోధా వారు ఓడిపోయారు. కానీ అప్పుడు వీళ్ళు వరల్డ్ పవర్గా ఉండి వీళ్ళని పట్టుకుపోలే, జస్ట్ గెలిచారు. మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తర్వాత యోతాము జీ అంటే గుడ్, బి అంటే బ్యాడ్ అనుకున్నాం. దాని కొరకు బి అని రాస్తా ఉన్నాం. యోతాము మంచివాడు. మీరు చదివితే ఇతని కాలంలో యుద్ధాలు వచ్చాయి. అమ్మోనీయులు వచ్చారు. యోతాము కాలంలో అమ్మోనీయులు వచ్చారు. ఎవరి మీదకి? వీళ్ళ మీదకి. రాజు మంచోడే కాబట్టి ఏమైంది? గెలిపే. అమ్మోనీయులు వస్తే గెలిపి వెళ్ళదే. తర్వాత ఈ సిరియన్లు, ఈ 10 గోత్రాల కలిసి వీళ్ళిద్దరు కట్టకట్టుకొని వీళ్ళ మీదకి వచ్చారు. రాజు మంచోడే. ఏమొచ్చింది? విజయం వచ్చింది. చూడండి, ఆ కాలంలో పొలిటికల్ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా చెప్తా ఉన్నా. విజయం వస్తుంది, ఓటమి వస్తుంది, వెళ్ళండి వెళ్ళకండి. ఈ ప్రజలకి తెలియజేసేది ఎవరు? దేవుని వైపు నుండి ప్రవక్తలు కదా. యెషయా ఈ పరిస్థితుల్లో వారికి ప్రవచిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక ఆయన పేరేం పేరు? ఆహాజు. ఆహాజు ఎలాంటి వాడు? వాడు చాలా చెడ్డాడు, బ్యాడ్ గై ఆహాజు. ఇతని స్టోరీ మీకు తెలుసు. ఎక్కడ తెలుస్తాయి? చాలా చెడ్డాడు. ఓవరాల్గా మీకు ఏమర్థమవుతుందంటే, ఈ రాజుల చరిత్ర మీకు ఇప్పుడు ప్రవక్తల్లో చెప్తా ఉన్నా. సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, దినవృత్తాంతాలు ఇవన్నీ చదువుతూ ఉన్నా కూడా మీకు ఏమొస్తారు? వీళ్ళు వస్తారు, రాజులు. మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది అని అంటే, ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, అంటే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, నేను ఈ రాజుల స్టోరీ మీకు చెప్తా ఉంటే, ప్రవక్తల గురించి చెప్తా ఉంటే, దీని స్టోరీ అంతా మీకు పాత నిబంధనలో మీకు రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా యెషయా చెప్పిన ఈ 40 సంవత్సరాల పీరియడ్లోనే మీకా కూడా ప్రవచించాడు, నహూము కూడా ప్రవచించాడు అదే టైంలో. కాబట్టి మీకు వేరే ప్రవక్తలు చదువుతూ ఉన్నా కూడా
ఈ రాజులు వస్తుంది, ఆ రాజుల్లో జరిగినటువంటి ఆ సంభవాలు వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని సంభవాలు చెప్తున్నా కదా. ఇప్పుడు ఇతను ఒక బ్యాడ్ గై, రాజు చెడ్డోడు, ఇతని మీదకి యుద్ధాలు బలి వచ్చారు, ఏదోమీయులు వచ్చారు. ఏదోమీయులు చిన్న దేశమే వచ్చారు, రాజు చెడ్డోడు, ఏమైపోయింది? తర్వాత ఈ ఫిలిస్తీన్లు వచ్చారు ఒకసారి, రాజు చెడ్డోడు, ఓటమే. అస్సీరీలు వచ్చారు, రాజు చెడ్డోడు, ఓటమే. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే మంచి వారికి మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళకి చెడు పనులు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేము ప్రభువుని నమ్ముకున్నాం, మా పాపాలు క్షమించబడి ఉన్నాయి, మాకు ఏమీ కాదు, దేవుడు కృప కలిగిన వాడు, ఇట్లాంటి విషయాలు కాదు. ఆయన విమోచించిన ప్రజలే. ఇంకా హిజ్కియా మీకు తెలుసా? హిజ్కియా మంచోడా చెడ్డోడా? గుడ్ గై కదా. హిజ్కియా చాలా మంచోడు. హిజ్కియా చేసిన పనులు చాలా ఉన్నాయి. హిజ్కియా మీకు తెలుసు, ఏమైనా జ్ఞాపకం వస్తుందా హిజ్కియా గురించి? రైట్. ఇతని కాలంలో ఫిలిస్తీన్లు వచ్చారు. హిజ్కియా కాలంలో రాజు మంచోడే, గెలుపు. తర్వాత అష్షూరు వాళ్ళు వచ్చారు, అష్షూరు వాళ్ళు గెలిపే. అప్పుడు ఇది చిన్న దేశమే, అంత డెవలప్ కాల ఏషియా టైంకి. ఏషియా అయిపోయిన తర్వాత అప్పటికి బాగా పవర్లోకి వచ్చారు, వరల్డ్ పవర్ అయ్యారు. ఈ అష్షూరుకి ఎదుగుతూ ఉంది. బబులోను ఒక చిన్న దేశంగా ఉంది, ఒక చిన్న దేశంగా ఉంది. ఫిలిస్తీన్తో యుద్ధం జరిగేటప్పుడు హిజ్కియా యెరూషలేముకి వాటర్ సప్లై కొరకు అండర్ గ్రౌండ్లో టన్నల్ తవ్వించాడంట. ఇప్పటికి కూడా ఉంది అది, వాటర్ సప్లై కొరకు. సో ఇలాంటి రాజకీయ పరంగా పొలిటికల్ ఇష్యూస్ అన్నీ మీతో చెప్తా ఉన్నా. తర్వాత మనష్షే, ఈ మనష్షే అనే అతని గురించి మీకు మాట్లాడుతూ ఉన్నా. మనష్షే ఇతను చాలా చెడ్డోడు, బ్యాడ్ గై. ఏషియా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అన్నాడు. ప్రవచిస్తున్నావు, నీ ప్రవచనాలకి వీలే లేదన్నాడు. అందుకని ప్రవక్త రాశాడు, గ్రంథం మనకుంది, నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. సరే మాట్లాడకపోతే రాస్తా అని రాశాడు యెషయా గ్రంథం. ఈ మనష్షేనే యెషయాని రంపంతో కోయించి చంపించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీస్తే అక్కడ విశ్వాస వీరుల లెక్కలలో ఒక సంఘటన రాస్తూ రంపములతో కోయబడిరి, 37 రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. ఎవరది అంటే యెషయా. ఒక చెట్టు మొద్దును తీసుకొని వచ్చి మొద్దుకు ఈనను కట్టేసి, మొద్దుకి ఈనను కట్టేసి ఆ మొద్దుని రంపంతో కోసుకుంటూ వెళ్తే
మొద్దుతో పాటు మనిషి కూడా ముక్కైపోయి అలా చంపబడ్డాడు యెషయా. ఓకే, సో ఇది ఈ రాజుల యొక్క విషయాలు మీతో చెప్తా ఉన్నా. సో ఇశ్రాయేలు గ్రంథంలో అనగా ఓవరాల్గా ఉన్నటువంటి దేవుని ప్రజల్లో ఈ యోధా వారి గురించినటువంటి ప్రవచనాన్ని యెషయా ప్రవక్త చెప్తూ ఈ గ్రంథంలో 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించినవి, మిగతా 27 అధ్యాయాలు కొత్త నిబంధన సంవత్సరం ఉంది అనే విషయాలు మీతో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని అంటే వేరు వేరు తేడాలుగా ఉన్నాయి. దీన్ని నేను తుడిపేస్తా. ఓకే, ఇప్పుడు అంశంలోకి వద్దాం. అది చరిత్ర, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అవి అయిపోయినాయి. సరే, ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏముంది, దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు చెప్తాను. ముఖ్యంగా ఇది 2 భాగాలుగా ఉంది. 2 భాగాలు అని రాశాను. ఒకటేమో 1 నుంచి 39 దాకా ఒక భాగంగా కనపడుతోంది. రెండవ భాగము 40 నుంచి 66 అధ్యాయాల దాకా రెండో భాగం కనపడుతుంది అని చెప్పాను. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 ఉంటాయి. కొత్త నిబంధనలు ఎన్ని ఉంటాయి? 27 ఉంటాయి. అలాగన పాత నిబంధనని కొత్త నిబంధనని కంబైన్ చేసి చెప్పినట్టుగా ఉంది. కొత్త నిబంధన యేసుప్రభు గురించి సమాచారం ఉంటుంది. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు, దావీదు లాంటి ఒక పరిపాలన, దావీదు లాంటి ఒక మెస్సయ్య వస్తాడు, ఇది కదా పాత నిబంధన స్టోరీ అంతా. సో దేవుని ఏలుబడిలో మేమంతా హ్యాపీగా ఉంటాం. దేవుడు మాకు రాజుగా ఉంటాడు, మేము చాలా హ్యాపీగా ఉంటాం. మాకు మెస్సయ్య వస్తాడు, మాకు రాజు వస్తాడు, ఇదే కదా పాత నిబంధన స్టోరీ అంతా. దావీదు కుమారుడు వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు. కొత్త నిబంధన ఏమో యేసు ప్రభువు గురించి ఉంటుంది. ఇక్కడ 2 భాగాల్లో చాలా క్రిటికల్ పదాలు కనపడతాయి. పాత నిబంధనలో చాలాసార్లు అనుకుంటాం, కానీ ఆయన పలికిన భావాలు, ఆయన పలికిన మాటలు అవి చాలా కఠినంగా, కొంచెం కష్టంగా అనిపించినట్టు ఉంటాయి. ఇదిగో మీకు నాశనం, ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు, వాళ్ళు పతనమైనట్టు పతనమవుతారు, వాళ్ళు నాశనమైనట్టు, ఇలాంటి భావాలు పాత నిబంధనలు కనపడతాయి. కొత్త నిబంధనలు అలాంటివి కనపడతాయా? కనపడవు. ఇప్పుడు ఈ 2 భాగాల్ని ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, ఏం చెప్పదలుచుకున్నాడు? పాత నిబంధనలేమో నేను మీ రాజును అని చెప్పదలుచుకున్నాడు. కొత్త నిబంధన ఏమో నేను మీకు రక్షకుడును అని చెప్పదలుచుకున్నాడు. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథంలో దేవుడు యెషయా దేవుని ఎలా పరిచయం చేయదలుచుకున్నాడు అని అంటే, మనం చదివిన మొదటి అధ్యాయంలోనే దేవునికి ఈ యెషయా చెప్పినటువంటి ఆ పదం మిగతా ఎవరు అంతగా చెప్పలే. దేవునికి ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు. చాలా వచనాల్లో అవి కనపడుతుంటాయి. ఈ 66 అధ్యాయాల్లో దాదాపు 50కి పైగా దేవుణ్ణి ఆయన పలికినది ఏంటి అంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అని అన్నాడు. ఈ 2వ భాగంలో వచ్చేసరికి
ఆయనను ఎలాగనా దేవుని ఎలాగనా కనపరిచాడు యెషయా అని అంటే 41వ అధ్యాయం 14 వచనం చదువుదాం. మీరు కొన్ని వచనాలు నేను చెప్తా, త్వరగా తీసి చదవండి. 41వ అధ్యాయము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14 వచనం. పురుగు వంటి యాకోబు నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. వినండి, ఆయన పరిశుద్ధ దేవుడే అని పాత నిబంధనలో చెప్తూ వచ్చాడు. ఆయన ఎలా పరిచయం చేస్తున్నాడు? ఆయన మన రాజు, ఆయన మనకి రాజు, ఆయన మనల్ని ఏల్తాడు, మనం ఆయన ప్రజలం. ఇది ఆయన మొదటి భాగంలో చెప్పినటువంటి దేవుణ్ణి చూపించిన విధం. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తా. దేవుడు అంటే మనకు రాజు అని అన్నాడు. రెండవ భాగంలో వచ్చేసరికి ఆ పరిశుద్ధ దేవుడే మనకు విమోచకుడు అని అన్నాడు. మనకి విమోచకుడు అని అన్నాడు. ఇంకొక మాట చదువుదాం. 43వ అధ్యాయం 14వ వచనం. 43వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడు. వినండి, ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీకు విమోచకుడు అని అన్నాడు. మీకు విమోచకుడు. 44:6 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఇప్పుడు ఏమండి చూడండి, ఇక్కడ ఏముంది? దేవుణ్ణి యెషయా గ్రంథం ఏం చూపిస్తుంది అని అంటే, ఈ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనకి రాజు అని చెప్తూ, ఆ రాజే మనకి విమోచకుడు అని చెప్తా ఉంది గ్రంథం చెప్తున్నటువంటి విషయం. ఇలాగన ఆ గ్రంథాన్ని విమోచకుడు అని కూడా చెప్తా ఉంది. సో ఈ విమోచకుడిని ఈ రెండవ భాగం ఏం పరిచయం చేస్తుందంటే, 40 మీకు తెలుసు కదా, 52వ అధ్యాయం చదవండి. 52వ అధ్యాయం 13వ వచనం. 52వ అధ్యాయము 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును అని అన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని ఎలా పరిచయం చేస్తుంది గ్రంథము అని అంటే, మొదటి భాగంలోనేమో రాజుగా అనే విషయం చూస్తున్నాం, రెండో భాగంలోనేమో విమోచకుడు అని అన్నాం. ఆ విమోచకుడు ఇంకా ఎలాంటి వాడు అని అంటే, ఇప్పుడు చదివిన మాటను బట్టి కాదమ్మా, ఆయన అలాగ గనుడుగా ఎంచబడతాడు అని అన్నాడు. కానీ ఆయన గురించి చెప్పిన మాట అర్థమైంది. ఏయ్ హలో, సైలెన్స్. ఇప్పుడు సేవకుడు. సో దేవుణ్ణి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మొదటి భాగం ఏం చెప్తుంది అంటే ఆయన రాజుగా చెప్తుంది. రెండో భాగం ఏం చెప్తుంది అంటే ఆయనను విమోచకుడిగా, ఆయనని ఒక సేవకుడిగా చెప్తా ఉంది. 53వ అధ్యాయం మీకు తెలుసు. యెషయా గ్రంథం 53 బాగా ఫేమస్ కదా. 12వ వచనం ఏముంది? ఆ 53వ అధ్యాయం. ఓ గొప్పవారితో నేను అతనికి పాలు పంచెదను, గనులతో కలిసి అతడి కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమంలో చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపము భరించుచు. సో ఏం చెప్తున్నాడు ఏంటంటే, దేవుణ్ణే పరిచయం చేస్తూ ఆయన విమోచకుడు. ఆ విమోచనం ఎలాగొస్తుంది అని అంటే, ఆ సేవకుడు నా కొరకు ఇలాగన శ్రమలు పడతాడు.
ఆ విమోచకుడు ఇలాగ శ్రమలు పడతాడు. ఇది దేవుని గురించినటువంటి ప్రవచనాలు తీసుకొని వస్తాను. ప్రేమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుని ఈ యెషయా గ్రంథం ఎలాగ చూయిస్తుంది? యెషయా గ్రంథం చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? దేవుని ఎలాగ చూపిస్తుంది? ఆ మాటల కొరకు మీకు చెప్తున్నాను. ఆయన నా విమోచకుడు, నేను పంపించే విమోచకుడు అని అన్నాడు. తర్వాత ఆయన శ్రమలు పడతాడు అని చెప్పాడు. ఇప్పుడు గ్రంథం అంతా ఓవరాల్గా అర్థం చేసుకుంటే మొదటి భాగం ఏం చూపిస్తుంది? దేవుడు ఎలాంటి వాడు అని చెప్తుంది. హీ ఈజ్ ఎ కింగ్, ఆయన రాజు అని చెప్తుంది. రెండవ భాగం ఏం చెప్తుంది? ఆయన ఒక సేవకుడు, అంటే శ్రమలు పడతాడు, మిమ్మల్ని విమోచిస్తాడు. అది కదా. సో ఒక శ్రమలు పడేటువంటి ఒక సేవకుడు, ఆయన శ్రమలు పడడం ద్వారా మీకు విమోచనం వస్తుంది, మిమ్మల్ని విమోచిస్తాడు. అది మీరు ఆ 53వ అధ్యాయంలో లాస్ట్ వచ్చిన చదివిన మాట మీరు ఇప్పుడు కొంచెం మనసు పెట్టి వినండి. గ్రంథమంతా చదువుతూ ఉంటే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు, దేవుడు మనకి పరిచయం అవుతూ వస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రంథం ఏం చెబుతుంది? యెషయా ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు. సో ఈజ్ అవర్ కింగ్, మనకు రాజు అని చెప్తాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం ఏం చెబుతుంది? ఆయనే దేవుడికి పంపించే సేవకుడు అని చెప్తుంది. ఆయన రాజు మరియు సేవకుడు, శ్రమలు పడే సేవకుడు అని అన్నారు. ఈ రెండిటినీ కలిపి రాజు సేవకుడు, రాజు సేవకుడు. ఆయనేమో రాజు, ఆయనేమో సేవకుడు. ఈ రాజు సేవకుడు అనేటువంటి ఈ రెండు పదాలని కలిపిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభు కంటే ముందు ప్రవచించిన ప్రవచన గ్రంథంలో ఈ రెండిటిని కలిపిన వాడు యేసు ప్రభు. ఆయన చెప్పినటువంటి ఆ రెండు కూడా ఆయనే. ఏది? దేవుడు యెషయా ద్వారా ప్రవచించిన ఆ రాజు ఆయనే, ఆ సేవకుడు కూడా ఆయనే. ఈ రెండు కలిసి ఆయనకే వర్తిస్తాయి. ఎలా వర్తిస్తాయి? దాన్ని యేసు ప్రభు నిరూపించాడు. తన బాప్తిస్మం అప్పుడు జరిగింది. అది బాప్తిస్మం తీసుకున్నప్పుడు పైనుండి ఒక స్వరం వచ్చింది. ఏంటా స్వరం? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, హీ ఈజ్ మై సన్. దేవుడే పరలోకం నుండి పలుకుతా ఉంటే ఆయనే కదా రాజు. హీ ఈజ్ మై సన్ అని అన్నాడు. ఈయన నా కుమారుడు అని అన్నాడా? తర్వాత ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని అన్నాడు. ఆయన చేసే పనులు బట్టి, ఆయన చేసేటువంటి ఆ విమోచన కార్యాలను బట్టి, ఆయన చేసే అంటున్నానంటే చేసేవాళ్ళు ఎవరు? సేవకులు కదా. సేవకుడు కదా చేసేది. వాక్యాన్ని చదువుతూ ఉంటే దాని డీప్ మీనింగ్ కూడా మనకు అర్థమవుతూ రావాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? హీ ఈజ్ మై సన్. అంటే దేవుడు నా కుమారుడు అన్నట్టు ఆయనకి ఎంత ఘనత ఇవ్వాలా? ఆయన రాజుగా ఇవ్వాలా? ఇతను చేసే పనులను బట్టి నేను ఆనందిస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వర్షన్ ఎలాంటిది? ఒక పనివాడు పని చేస్తూ ఉంటే ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషిస్తున్నా, నా కొరకు నన్ను ఆనందించడానికి ఇంత పని, నన్ను ఆనందింపజేయడానికి ఇంత పని చేస్తున్నాడు, ఇతను చేసే పనులను బట్టి నేను హ్యాపీ. భావం అది కదా. ఇతను యందు నేను ఆనందిస్తున్నాను అని అంటే నా సేవకుడుగా ఏం చేయాలో అవి చేస్తున్నాడు. రాజు ఆయనే, సేవకుడు ఆయనే. యెషయా గ్రంథం చదువుతుంటే
ఈ రెండు విషయాలు అర్థమవుతూ రావాలా. ప్రియులారా, యేసు ప్రభు పరలోకం నుండి దేవుడే అన్నాడు. ఓకే, రాజు మరియు ఇక్కడ చెప్పిన విమోచకుడైన శ్రమలు పడే సేవకుడు, ఇక్కడ చెప్పిన రాజు, ఆ ప్రవచనాలన్నీ యేసు ప్రభువుని గురించే అనే విషయాలు పరలోకం నుండి దేవుడే చూపించాడు. తర్వాత పేతురు రాజు ఆయనే, సేవకుడు ఆయనే అని చాలాసార్లు చూపించాడు. మీకు తెలుసు కదా, అపోస్తల కార్యములో నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి దేవాలయం వెళ్ళి ఆరాధించుకొని తిరిగి వస్తున్న క్రమంలో రథం మీద కూర్చొని చదువుతూ ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? ఈ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఫిలిప్పి వచ్చి అతన్ని కలిసినప్పుడు నపుంసకుడికి ఫిలిప్పికి జరిగినటువంటి ఆ సంభాషణల్లో ఆయనకు అర్థం కావట్లా. చదువుతున్నాడు కానీ ఏంటి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఓకే, ఈ యెషయా గ్రంథం చదువుతుంటే అది ఎవరి గురించి రాసిందో చదివిన వాడికి అర్థం కావట్లా. అది కదా వాళ్ళ డిస్కషన్. ఏంటిది, ఎవరి గురించి రాశారు? ఇదేదో రాజు అంటున్నాడు, ఆ శ్రమలు పడి ఆయన గురించి ఉంది, ఒక పక్క రాజు గురించి ఉంది, ఒక పక్క సేవకుడి గురించి ఉంది. అసలు ఎవరిది, ఏంటిది, నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు అతను. అప్పుడు ఫిలిప్ చెప్పాడు ఏమని, ఆ రెండిటికి సంబంధించిన ఆ మనిషి ఎవరో కాదు, ఇదిగో పలానా రోజు చనిపోయిన యేసు ప్రభు అని చెప్పాడు. అలాగా, అదే ఆ విషయం. అప్పుడు అర్థం చేసుకున్న మనిషి, రథం ఆపు, అయ్యగో నీళ్ళు, నాకు బాప్తిసమే అని అన్నాడు. బాప్తిసం తీసుకొని సంతోషంగా వెళ్ళాడు. ఇది అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన. సరే, చదువుతుంటే తనకు ఎందుకు అర్థం కాలేదండి? యెషయా గ్రంథం చదువుతుంటే ఎందుకు అర్థం కాలేదు? ఒక భాగంలోనేమో ఆయన ఒక రకంగా చూపించాడు, మరొక భాగంలోనేమో మరొక రకంగా చూపించాడు. ఓకే, ఈరోజు కూడా యూదులు యేసు ప్రభువు వారిని కనుక్కోలేకపోతున్నారు, రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు అని అంటే అర్థం ఇదే. ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు యేసు ప్రభు గురించి ఏం చెప్పాడు ఆ విషయాలు వారికి సరిగా అర్థం కాకపోవడమే. ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు ఇక్కడ ఏముందో చెప్తాం. ఇప్పుడు చూడండి, పౌలు అనగా రాజు ఆయనే, సేవకుడు ఆయనే అనే విషయాన్ని కొత్త నిబంధన నీకు బాగా పరిచయం చేస్తుంది. కొత్త నిబంధన చదివితే నీకు అర్థమైంది. కొత్త నిబంధన రాకముందు ఈ పాత నిబంధనలు తీసుకుంటే ఈ రెండు కంబైన్డ్గా అర్థం కావట్లా. మీకు అర్థమవుతుందా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? ఎంతసేపు తీయాలా, టక్కని చెప్పాలి కదా. ఆయన దేవుని స్వరూపమండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఏమైంది ఈరోజు వీడికి? ఇందాక నేరా మెచ్చుకుంది నిన్ను. దేవునితో సమానుడే, సో హీఈస్ కింగ్. అంతేకాకుండా ఏం చదువుతున్నాడు? అలాంటి భాగ్యం చదువు. దాసుని స్వరూపం ధరించుకొని, సో సర్వెంట్, దాసుడు అంటే సర్వెంట్ కదా. కింగ్ గురించి ఆయనే కింగ్, ఆయనే సర్వెంట్ అనే ఈ విషయాన్ని కొత్త నిబంధన కలిపి చెప్తుంది, చూపిస్తుంది. అందులో దేవుడు చెప్పాడు, అందులో పేతురు కూడా లింక్ చేశాడు, ఆ ఫిలిప్పు చెప్పాడు అనే విషయాలు పౌలు. కానీ యూదులకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా, ఇప్పటికి కూడా అర్థం కావట్లా. మీకు సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి ఒక మాట అన్నది.
మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వస్తే మాకు ఈ కష్టాలన్నీ పోతాయని తెలుసు అని అంటుంది కదా. అంటే ఎక్స్పెక్టేషన్ దేవుని గురించి వాళ్ళకి ఏముందన్నమాట, మాకు ఒక రాజు వస్తాడు, మాకు ఒక రాజు వస్తాడు, మాకు ఒక రాజు వస్తాడు. మీకు చెప్పనా, యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయంలో ఆయన రాజుగా చూపించారు. కాబట్టి మాకు రాజు వస్తాడు, దేవుడు మాకు వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని కనికరిస్తాడు, ఈ విషయం చెప్పాడు. రెండో భాగంలో ఏం చెప్పాడు యెషయా, ఆయన శ్రమలు పడతాడు, ఆయన సేవకుడిగా వస్తాడు, ఆయన శ్రమలు పడతాడు, ఆయన ప్రాణం పెడతాడు. ఈ విషయాలే మనం ఇందాకన్నీ చదివినాం. ఈ భాగాలన్నీ చదివితే ఆయన శ్రమలు పడేటువంటి ఒక సేవకునిగా చూపిస్తూ ఉంది. ఎందుకు అర్థం కాలేదు ఇవి? 9వ అధ్యాయం 6వ వచనం మీకు తెలుసా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ఇలాంటి వాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఈ భాగంలో చెప్పారు. కాబట్టి మాకు రాజు వస్తాడు, మాకు అధికారి వస్తాడు, మమ్మల్ని ఏలేవాడు వస్తాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అక్కడ ఉంటే, 32వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధాత్మ గురించిన విషయాలు ఎక్కువగా చెప్పబడింది కూడా ఇక్కడే. నీ సంతానం మీద కొమ్మరేస్తాను. సో యెషయా గ్రంథంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, తండ్రిని చూపిస్తుంది, శ్రమలు పడిన యేసుక్రీస్తు వారిని చెప్తుంది, అంతేకాకుండా పరిశుద్ధాత్మని కూడా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం ఎంత ప్రాముఖ్యమైన విషయము. ఓకే, యెషయా 6లో 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, ఆరో అధ్యాయం 8వ వచనం. అంటే ట్రినిటీ గురించి మీకు అర్థం కావడానికి చెప్తాను. ఓకే, నేను ఎవరిని పంపేదను. ఇప్పుడు నేను అంటే ఎవరు? వినపడుతుంది యెషయాకి. అప్పుడు నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరంలో ఏముంది అని అంటే, ఆ స్వరం ఎలా వినపడుతుంది, ఏమని? నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును అనే వాయిస్ వినపడింది ఈయనకి. సరే, అక్కడి నుంచి నేను ఎవరిని పంపేదను అంటే, నేనంటే ఎవరు? మా నిమిత్తం అని అంటే ముగ్గురు. మా అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి చూడండి, యెషయా గ్రంథంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ట్రినిటీ కూడా కనపడతా ఉంది. సరే, ఎందుకు ఇప్పుడు కష్టంగా ఉంది యెషయా ప్రవచనం అని అంటే, ఇప్పుడు దాకా మీతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ఈ రోజులు కూడా యెషయా ఏం చెప్పాడు, ఆ విషయాలు నపుంసకుడికి అర్థం కాలేదు. ఈ రోజు వరకు యూదాను మతాన్ని ఆచరించే వాళ్ళకి అర్థం కాలేదు. అది రాజు ఎవరు, ఆ సేవకుడు ఎవరు, కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ రెండు కలిసి ఆయనే అని చాలామంది ఆ రెండు విషయాల్ని, రాజుని సేవకుని లింక్ చేసి చెప్పడాన్ని బట్టి మనకు అర్థమైంది. మరి గ్రంథం చదివితే ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, ఒకటి టెలిస్కోప్ ఉంటుంది కదా, మైక్రోస్కోప్ అంటే చిన్న చిన్న విషయాల్ని కూడా అద్దంలో పెద్దగా కనపడతాయి, అది మైక్రోస్కోప్. టెలిస్కోప్ అంటే దూరంలో ఉన్న వాటిని ఇటు పెట్టి చూస్తుంటారు, అది టెలిస్కోప్లో. ఓకే, ఒక టెలిస్కోప్లో ఇది కన్ను అనుకుందాం, జస్ట్ కన్ను అనుకోండి, ఇది టెలిస్కోప్ అనుకోండి. టెలిస్కోప్ చూస్తూ ఉన్నాం.
ఈ టెలిస్కోప్లో ఏం చూస్తున్నానంటే యెషయా చెప్పినటువంటి ప్రవచనాన్ని చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవచనం ఏం చెబుతుంది? ఆయన ఒక రాజు అని చూపిస్తూ ఉంది. ఓకే, సేవకుడు అని చూపిస్తూ ఉంది. అంటే దూరం నుండి చూస్తే ఒక కొండ కనపడింది అనుకో, ఆ కొండ ఒక శిఖరం, కొండలి ఒక శిఖరం, ఇంకో శిఖరం ఎటు చూశాడు, దగ్గర దగ్గర కనపడుతున్నాయి. ఓకే, దీనికంటే ఇంకొంచెం దగ్గరగా వేస్తా. ఓకే, ఎలా సరే. ఇది యెషయా టైంలో ప్రవచనం అలాగుంది. వాస్తవానికి ఇదే కన్ను, టెలిస్కోపు చూస్తూ ఉంటే యెషయా చెప్తే వాళ్ళకి రెండు పర్వతాల్లాగా, అనగా ఆయన రాజు, ఆయన సేవకుడు అనే విషయాలు కనపడ్డాయి కానీ చెప్పా కదా. దీనికి యెషయా గ్రంథాన్ని అర్థం చేసుకున్నంటే రాజు అప్పటికప్పుడే వస్తాడు, రాజు ఆయనే, సేవకుడు ఆయన అన్నట్టు కనపడుతుంటే అది దాని తర్వాత వచ్చే మెస్సయా గురించి చెప్తున్నటువంటి సంగతి. ఆయన మెస్సయా వస్తాడు. ఆ మెస్సయా ఇదిగో అందులో ఏం కనపడతా ఉంది అని అంటే ఆయన వస్తాడు. మరలా కూడా వస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ మనం ఉన్నాం. యెషయా ఏం చెప్పాడు? ఆయన వస్తాడు, బాగానే ఉంది, 2 సార్లు వస్తాడు. దూరం నుంచి చూస్తే ఏమైపోయిందంటే 2 దగ్గర దగ్గరగా ఉన్నాయి, ఆయనే ఒకేసారి జరుగుతాయి అన్నట్టు కనపడింది. కానీ మధ్యలో ఎంతో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అని అంటే యేసుక్రీస్తు మొదటి రాకడికి రెండవ రాకడికి ఉన్నంత గ్యాప్ ఉంది. రెండోసారి ఆయన రాజుగా వస్తాడా లేదా? మొదటిసారి గాడిద మీద వచ్చి జస్ట్ ఇదిగో ట్రైల్ లాగా వచ్చాడంతే, మీకు అర్థమవుతుందా? రెండవసారి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా రాబోతున్నాడు. ప్రపంచ దేశాలన్నిటినీ ఆయన ఏలబోతున్నాడు. రాజ్యములన్నీ ఆయన ఆధీనంలో ఉండబోతున్నాయి. యెషయా చెప్పింది రైటేనా రాంగా? అయితే వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు ఈ విషయం అని అంటే ఇప్పుడు చూద్దాం. యేసుప్రభు వచ్చినటువంటి విషయము మొదట రాజుగా వచ్చాడా, సేవకుడిగా వచ్చాడా? ఇప్పుడు మీకు తెలిసిపోద్ది. యేసుప్రభు గురించే ప్రవచనం. యెషయా గ్రంథం ఏం చెబుతా ఉంది, అర్థమవుతుంది అని అంటే రాజుగా వస్తుంటాడు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. మీకు తెలుసు కదా యేసు ప్రభు వచ్చిన కాలంలో దే వాంట్ ఏ కింగ్,
వారు ఒక రాజుని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మాకు రాజు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనను నువ్వేమో రాజు అని మధ్యలోనే ఒకసారి వచ్చి రాజుకు చేయాలనుకుంటే టైం ఇప్పుడు కాదులేని తప్పించుకున్నాడు. తర్వాత కాదు రాజు కానీ ఊరేగించారు. హోసన్నా హోసన్నా హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? మమ్మల్ని విడిపించు, మాకు స్వతంత్రం ఇవ్వు, అది హోసన్నా అని అంటే అర్థం. లిబరేటర్స్, మమ్మల్ని విడిపించు, మాకు విముక్తి కలిగించు, అది హోసన్నా అంటే అర్థం. వాళ్ళు కేకలేశారు హోసన్నా హోసన్నా అని అంటే ఏమన్నారనమాట? మమ్మల్ని విడిపించు, మాకు విముక్తి కలిగించు, మాకు విముక్తి కలిగించు. ఎందుకనంటే యేసును వాళ్ళు ఒక రాజుగా ఎక్స్పెక్ట్ చేశారు. యెషయా చెప్పాడు మాకు రాజు వస్తాడు, మాకు రాజు వస్తాడు, మాకు రాజు వస్తాడు, ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఊరేగించుకుంటూ అలా వచ్చి ఇలా వెళ్ళకుండా, కుడివైపుకు వెళ్ళకుండా ఎడం వైపునకు దేవాలయం సైడ్ వెళ్ళిపోయాడు. గాడిద మీద ఊరేగించుకుంటూ వచ్చు దారిలో వచ్చాడు. కుడివైపున వెళ్ళకుండా, కుడివైపున వెళ్తే రోమీల కోటలన్నీ ఉంటాయి. సో ఈయన మాకు రాజు, ఇక వచ్చాడు మా మెస్సయ్య, మీ రోమా పాలన ఇక అంతమే అని ఊరేగించుకుంటూ వస్తే రాజు వచ్చి రోమా కోట వైపు వెళ్ళకుండా దేవాలయం వెళ్ళిపోయి దేవాలయం వైపు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ యూదులు వ్యాపారం చేస్తుంటే వాళ్ళని తరిమేశాడు. ఇప్పటిదాకా హోసన్నా హోసన్నా విమోచించు, విడిపించు అని కేకలేసిన వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకని? మేము రాజు కావాలనుకుంటే పోయి రోమీలను ఎల్లగొడతాడు అనుకుంటే ఈయన పోయి మా యూదుల్ని ఎల్లగొడుతున్నాడు అని 2 రోజులు తిరిగేసరికి ఎవరైతే హోసన్నా హోసన్నా అన్నారో సిలువ వేయండి అని కేకలేశారు. ఓకే, ఇలాగ ఉంటుంది. అందుకని వాళ్ళు మాకు ఇట్టటి వాడు కదా కావాల్సింది, మాకు బరబ్బాను విడుదల చెయ్యి అని అన్నారు వాళ్ళే. ఎందుకు? బరబ్బా ఒక తీవ్రవాది, మాకు అట్టటి వాళ్ళు కావాలి కానీ ఫైట్ చేసేవాళ్ళు, రాజులు ఫైట్ చేసేవాళ్ళు కావాలా, ఫైట్ చేసి మమ్మల్ని రాజ్యాన్ని కాపాడుకునే వాళ్ళు కావాలా, అంతేగాని ఇట్టటి వాళ్ళు సిలువలో ప్రాణం పెట్టేవాళ్ళు మాకు వద్దు అని వెళ్ళారు. మీకు తెలుసా? సిలువ మీద ఉన్నప్పుడు దొంగ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? సిలువల్లో శ్రమలు పడుతున్న ఒక సేవకుడిలో దొంగ ఏం చేశాడు? రాజును కూడా చూశాడు. సో ఈ రెండు ఒకటే, ఆయనకు సంబంధించినయే. రాజు ఆయనే, సేవకుడు ఆయనే. గ్రంథం అదే చెప్తుంది. కానీ ఈ ఆర్డర్లను బట్టి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏమైంది విషయం అని అంటే వాళ్ళు రాజునే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ యెషయా గ్రంథం ఏం చెబుతుంది అని అంటే ఆ రాజు ముందు సేవకుడిగా వస్తాడు, మనుషుల కొరకు ప్రాణం పెడతాడు, విమోచకుడు వస్తాడు. ఇది కదండి జరిగింది. ఆయనే, ఇదిగో రెండు ఆయనే, రాజు ఆయనే, సేవకుడు ఆయనే. రాజు ఆయనే, విమోచకుడు ఆయనే. విమోచించడానికి శ్రమలు పడేవాడు ఆయనే, పాపముల కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయనే. యేసు ప్రభు గురించే యెషయా చెప్పింది, యేసు ప్రభు గురించే. కానీ వాళ్ళకి అర్థం కావట్లే. ఎందుకు అర్థం కావట్లే? వాళ్ళు మాకు ఇదే కావాలి, కోరుకోరు, మాకు రాజు కావాలా, అంతేగాని బాధలు పడేవాడు మాకెందుకు. అందుకని వాళ్ళు నమ్మట్లే. మీకు అర్థమవుతుంది కదా? యెషయా గ్రంథం చదివితే యేసు ప్రభు గురించినటువంటి పూర్తి వర్తమానం. ఇదిగో ఆయన మీ కొరకు శ్రమలు పడే విమోచకుడిగా వచ్చాడు, శ్రమలు పడ్డాడు, ఒక రోజున రాజుగా రాబోతున్నాడు. ప్రపంచ అన్నిటిపైన ఆయనే రాజుగా ఉండబోతున్నాడు. ఈ విషయాన్నే బైబిల్ సారమంతటిని యెషయా గ్రంథం చెప్పింది. సరిగా అర్థం చేసుకొని సరిగా ధ్యానిస్తే
దేవుని మనసు అర్థమవుద్ది, దేవుని ఉద్దేశం మనకు అర్థమవుద్ది. ఆ ఉద్దేశం మనకు అర్థమైతే ఆయనకు లోబడి చక్కగా జీవిస్తాం. అలాగే ఉండడానికి దేవుడి కృప చూపును గాక.